నమస్తే అండి. ఓం గం గణపతియే నమః. మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతి పూజిస్తాం. మరి అలాంటి గణపతికి కోటి సార్లు హోమం చేస్తే అదే మహాకోటి గణపతి యజ్ఞం అసలు ఇది ఏంటి? దీనివల్ల ఏం లాభం? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మహాజ్ఞాని ఉన్నారు. వేదాలను, శాస్త్రాలను తన జీవితంగా మార్చుకున్న బ్రహ్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారు గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారు స్వాగతం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఓం గం గణపతయే నమః. గురువుగారు, ముందుగా మహాకోటి గణపతి యజ్ఞం అంటే ఏమిటి? సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలరా? కోటి అంటే నిజంగానే కోటి సార్లు మనం చెయ్యాలా? యజ్ఞం అనేది మన పూర్వీకులు, మన తాతలు వేదాలు శాస్త్రాలు చెప్పింది. గణపతి యజ్ఞం చేసినప్పుడు మనము మొత్తం గ్యాలక్సీ, యూనివర్స్, కాస్మోస్తో కనెక్ట్ అవుతాము అనమ్మా. నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 4 పాదాలు ప్రతి నక్షత్రంలో ఉన్నవి అన్నీ కలిసి మనతో కనెక్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళందరినీ మనం ఒక ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టు కదా, స్నేహం చేసుకున్నట్టు. సో వాళ్ళందరికీ మంచి జరిగి కలుస్తాం మనం అందరం. కాబట్టి ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కూడా అది 1000 ఎంతలు మంచి జరుగుతుంది, ఇంకా పవర్ఫుల్ అది. అండ్ గణపతి ఫస్ట్ చేశాకే ఇంకేదైనా సరే. గణపతి పూజ ఒకటైతే యజ్ఞం ఇంకా అల్టిమేట్. యజ్ఞాన్ని మించింది లేదు. దేవుడైనా కష్టం వచ్చినప్పుడు రాముడైనా కృష్ణుడైనా యజ్ఞమే చేశారు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి చూసి మనం కూడా నేర్చుకోవాలి. మన పూర్వీకులు రోజు చేసేవారు, మనం ఏమో అంత మానేసాం కదా, 2-3 తరాలు మానేశారు. అది కాదు. యజ్ఞం ప్రతి ఒక్కరూ యజ్ఞంలో ఒక్కసారి పాల్గొనాలి. ఆ తర్వాత దాని అనుభవంతో మీకే తెలుస్తుంది ఇంక తర్వాత రోజు చేస్తారా లేదా ఏంటి అనేది. గురువుగారు, కేవలం ధనవంతులు, పెద్దవాళ్ళు మాత్రమే చేయగలరా ఈ యజ్ఞం? లేదా ఒక సామాన్య గృహస్థులు, ఒక విద్యార్థి ఇందులో ఎలా కావచ్చు? దేవుడి ముందర అందరు పిల్లలు, బిడ్డలు దేవుడికి పిల్లలే. అందుకని దేవుడి కంటి ముందర, దేవుడికి ముందర ఎవ్వరూ ఒకళ్ళు పెద్ద ఇంకోళ్ళు చిన్న అని లేదు, ఉండదమ్మా. తప్పది, అలా ఉండదు ఎప్పుడు. తల్లి దగ్గర పిల్లలందరూ ఎలాగైతే ఒక్కరు, అలాగే దేవుడికి కూడా మనందరం పిల్లలము, అందరూ సమానమే. ఓకే గురుజీ, మీరు ఇప్పటి వరకు ఎన్నో యజ్ఞాలు చేశారు. ఈ మహాకోటి యజ్ఞం చేస్తున్నప్పుడు మీకు ఎదురైన ఏదైనా అద్భుతం, అనుభవం, మీరు చూసిన మహిమ మాతో పంచుకుంటారా? ఎవరి గురించి ఎందుకమ్మా, నాకే తెలియకుండా ఫస్ట్ టైం చేశాక నా ఆరోగ్యమే ఎప్పుడు నా జీవితంలో ఇలా ఉంటుంది అనుకోలే, అలా మారిపోయింది చక్కగా. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, వేరే వాళ్ళందరూ కూడా మంచి మంచి జీవితాలు మారే అనుభవాలు వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో వాళ్ళు అలా ఇంకా చాలా మందికి చెప్తున్నారు. అలాగే పెరుగుతోంది ఒక పరివారం, ఈ కుటుంబం అనేది. అందరికీ రకరకాల అనుభవాలు, రకరకాలుగా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. దాంట్లో ఒకరికి అద్భుతం జరిగే ఇప్పుడు మనకి యజ్ఞశాల పెట్టుకోవడానికి భూమి కూడా ఇస్తా అన్నారు. అది కోట్లల్లో, అది కూడా ఇస్తా అన్నారు ఇప్పుడు. ఈ యజ్ఞం కేవలం హిందువుల కోసమేనా, లేక కుల మతాలకు అతీతంగా లోక కళ్యాణం కోసమా? లోక కళ్యాణం కోసము. అది యజ్ఞము ఎవరు చేయొచ్చు అని అంటే కూడా దీంట్లోనే ఒకటి, ఈ భూమి మీద ఉన్న 1,000,000 కోటి జీవరాశులు అందరూ కూడా ఈ భూమి ఆధీనంలో ఉన్నారు, భూమి కంట్రోల్లో ఉన్నారు. ఈ భూమి మొత్తం నవగ్రహాలు, 27 నక్షత్రాలు, ఆ గ్యాలక్సీ, వీడి కంట్రోల్లో మన భూమి ఉంది. అవన్నీ కూడా వెళ్ళి దేవుడి కంట్రోల్లో ఉన్నాయి, మళ్ళీ దేవుడి ఆధ్యాయంలో ఉన్నాయి. దేవుడు మంత్రం కంట్రోల్లో ఉన్నాడు. మంత్రం ఎవరి కంట్రోల్లో ఉందంటే, ఏ మనిషి అయితే మంత్రాలు నేర్చుకుని నియమనిష్టాలు పాటిస్తూ వేరే ఎటువంటి జీవిది మన శరీరం లేకుండా న్యాచురల్గా మన బాడీ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనము పాలు తాగుతాము లేదంటే ఇంకేదో, అది వేరే జంతువుది అవుతుంది మళ్ళీ, అలా కుదరదు. అండ్ వెల్లుల్లిపాయ కూడా వాడిని నాన్ వెజ్ కూడా తినకూడదు. ఎటువంటి రకమైంది మన శరీరానికి వేరేగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ప్యూర్గా ఉన్న శరీరం అయితే అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది మంత్రం అనేది. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి తర్వాత తెలుసుకున్నది, ఇలా ఉంటే ఇంకా బాగా పవర్ఫుల్ ఉంది అని. వేరే వాళ్ళు చేయొచ్చు, కానీ ఇలా ఉండడంతో ఆ ఒక మంత్రం పవర్ 1000 ఉంది. సో అలా చేసిన వాళ్ళు ఎవరు అని అంటే బ్రాహ్మణులు.
సో అలా చేస్తే ఎవరు చేసి అలా ఉంటే కనుక నియమనిష్టాలతో వాళ్ళు బ్రాహ్మలే, వాళ్ళు చేయొచ్చు. బ్రాహ్మణ్ అని వర్డ్ పెట్టడంతో మనకు గుర్తింపు వస్తుంది. సో వీళ్ళు ఎవరున్నారు బ్రాహ్మణ్ అంటే వచ్చేస్తారంటే వాళ్ళు ఇలాంటివన్నీ నియమనిష్టాలు పాటించేవాళ్ళు. అందుకని ఒకవేళ సో అందుకని ఎవ్వరు అని సంబంధం లేదు. ఎవరికైనా ఇష్టం ఉంటే చేయాలనిపిస్తే ఇలాంటివి తినకుండా పాటిస్తూ చేసి తప్పకుండా ఫలిస్తుంది. ఓకే గురుగారు. ఈ యజ్ఞంలో మనం పాటించాలి అంటే నియమాలు యజ్ఞంలో ముందు शुक्लाम्बरधरं పాటించాల్సిన विष्णुं నియమాలు, शशिवर्णं తర్వాత चतुर्भुजं యజ్ఞం అయినాక प्रसन्नवदनं పాటించాల్సిన ध्यायेत् నియమాలు. सर्वविघ्नोपशान्तये। యజ్ఞానికి ముందర అసలు ఇది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. మీరు నాన్ వెజ్ తింటాము అవన్నీ కూడా తింటామంటే కనీసం ఒక 9 days ముందరైనా మానేసేయండి కంప్లీట్గా. లేకపోతే కనీసం 1 day బిఫోర్ మానేసేయండి. 9 hours బిఫోర్ అయినా మానేసేయండి. అలాగే తర్వాత కూడా 9 hours తర్వాత అయినా తినండి. ఇంకా పాసిబుల్ అయితే 9 days చూడండి. అప్పుడు చాలా పవర్ఫుల్ మీకే, మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ వంశానికి, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, లేదంటే వాళ్ళ ఆయురారోగ్యాలు కావచ్చు, వాళ్ళ జీవిత అభివృద్ధి కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, అది విద్య కావచ్చు, ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏ రకమైనదైనా సరే అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి, ఎటువంటి ఆటంకము లేకుండా. ఓకే గురుజీ. ఈ పెద్ద యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు, కోటి యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఒక్క కుండంలోనే కోటి యజ్ఞాలు మనం చేయాలా, లేకపోతే ఎన్ని యజ్ఞ కుండాలు మనం పెట్టాలి? ఇప్పుడు 1008 దంపతులు ఉన్నప్పుడు నలుగురు కూర్చుంటారు కాబట్టి 252 252 హోమకుండాలు పెట్టి 4 వైపులా 4 దంపతులు కూర్చుంటారు, లేదా సింగిల్స్ అయినా కూర్చుంటారు. సో అలాంటి మొత్తం 252 మనం యంత్ర రూపంలో రౌండ్గా పెడతాం మన భూమాకారంలో. ఓకే గురుజీ. ఈ యజ్ఞంలో మనం చేసేటప్పుడు చాలా మంది ఇది బూడిదే అని చెప్తున్నారు. దీనికి ఏంటి సైన్స్, లేకపోతే దీనివల్ల మనకి ఏంటి లాభం సార్? యజ్ఞము అది అయినప్పుడు అది బూడిద కాదు, మన జ్ఞానం ఉంటే అది భస్మం అవుతుంది. భస్మం అంటే ఎంతో మంత్రాలతో నిండిన శక్తి ఉన్న భస్మం. చక్కగా రోజు విభూతిలా పెట్టుకోవచ్చు, లేదా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ కావచ్చు, బిజినెస్ డీల్స్ కావచ్చు, ఫైనాన్షియల్ డీల్స్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఏ రకంగా అయినా సరే మీరు ముఖ్యమైనప్పుడు ఆ చక్కగా విభూతి పెట్టుకోండి, ఇంత కొంచెం నోట్లో వేసుకోండి, చిటికీలు వెళ్ళి చూడండి. ఆ రోజు చాలా అద్భుతాలు జరుగుతాయి. అన్ని చాంటింగ్లు, అన్ని హోమాలు, యాగాలు, పారాయణలు అన్ని చేసిన శక్తి అంతా అందులోనే ఉంది చక్కగా. సో అలాగే అది మొక్కలకు కూడా ఎక్కువ వేస్తే, మొక్కలకు వేస్తే కూడా మంచిగా మొక్కలు కూడా మంచిగా బాగుంటాయి కూడా. పొటాషియం చాలా. దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని కవర్లో పెట్టేసుకొని విభూతిలాగా మీరు వాడుకోండి, వచ్చిన అందరికీ కూడా ఇవ్వండి, తెలుసు అందరికి కూడా. గురుజీ, మీరు గణపతిని, పంచలోహం గణపతిని మీరు పెట్టుకొని ప్రపంచం మొత్తం తిరిగి, కాశీ నుంచి వెళ్ళి మొత్తం యూకే, లండన్, సో ఇవన్నీ తిరిగి గణపతిని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ యజ్ఞాలు చేపిస్తున్నారు అంటే ఏంటి? మీకు సంకల్పం ఎందుకు వచ్చింది? అమ్మవారు చెప్పగా మొదలైంది ఇది. కాళికా అమ్మ ఇలా చేయాలి ఇది అని చెప్పగా మొదలైంది కోటి గణపతి మహాయజ్ఞం అని. కోటి సార్లు ఓం గం గణపతే నమః అని పారాయణ చేయాలని ఉండింది ఫస్ట్. అది 45 కోట్లు దాటిపోయింది. మహాకుంభమేళా వచ్చింది, చాలా సాయం చేసింది, 45 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు కోటి మంది దగ్గర ఓం గం గణపతే నమ స్వాహ అని యజ్ఞం చేయాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైనది, చాలా అద్భుతాలు జరిగేవంటే ఓన్లీ యజ్ఞమే. ఎలాంటిది జరగలేదు, ఈ భూమి మీద జరగదు అనుకున్నవి జరిగిపోవాలంటే యజ్ఞం. దాన్ని మంచిగా శ్రద్ధలతో చేస్తే, శ్రద్ధతోని అద్భుతమే అది. గురుజీ, ఇప్పుడు కోవిడ్ టైం అప్పుడు వచ్చింది. ఆ టైంలో యజ్ఞాలు చేస్తుంటే మరి కోవిడ్ అవన్నీ రాకోకుండా వర్షాలు, పంటలు ఇవన్నీ మనకి. కోవిడ్ టైంలో చేసే ఉంటారో యజ్ఞాలు చేసే ఉండొచ్చు కూడా, మనకు తెలియదు. కానీ అలాంటి విషయాలు జరిగినప్పుడు ఎవరు సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సిన పాటు చేశారు వాళ్ళు. ఇప్పుడు అది 100 సంవత్సరాలకి అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు వస్తుంది. ఆ టైంలోనే మనం అందరము ఒకటిగా అయ్యి భూమి మీద జీవరాశులందరూ, మనుషులందరము సరిగా ఉంటే కనుక ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకోవడానికి, లేని వాళ్ళకి ఏం లేదో చూసి ఇవ్వడము, అలా చేసుకుంటే మనకే మంచిగా. సో ఆ టైంలో కూడా ఎంతోమంది చేసే ఉంటారు కాబట్టి ఆ 2-3 yearsలో పోయింది.
లేకపోయింటే ఇంకెంతో ఉండేది కదా నష్టం, జీవ నష్టం. గురూజీ ఇప్పుడు మనం యజ్ఞ దేవుడు డైరెక్ట్ గా తీసుకెళ్ళి గణపతికి ఇస్తారా? మన అందులో ఏమి మన సమిధలు కట్టలు, అగ్ని రావాలి, మంత్రం ఉండాలి, భూమి టచ్ అవ్వాలి. ఈ మూడు అయితేనే పనిచేస్తుంది. భూమి టచ్ అవుతుంది, ఇంకా అగ్ని రావాలంటే సమిధలు అంటే కట్టె పుల్లలు పవిత్రమైన అంటే మామిడి కట్ట ఇలాంటివి వేయడము. ఆ తర్వాత ఇంకా అగ్ని రావాలంటే ఇంకా నెయ్యి అంటే ఆవు నెయ్యి, పవిత్రమైన ఆవు నెయ్యి, గోమాత, ఇంకేం కావాలి అది మిగులుతుంది. ఇంకా మంత్రం అనేది ఆ ఒక్క కాస్మోస్కి ఒక ఆహారం తినేలాంటిది అనమాట. సో మనం సరిగా చేస్తే అప్పుడు వాళ్ళని మెప్పిస్తున్నాం మనం మంత్రాలతో, అప్పుడు ఏదైనా ఈజీ అయిపోతుంది. సో చాలా ముఖ్యమైనది ఈ మూడు కలవాలి. అండ్ బ్రాహ్మడు ఉంటాడు కదా, బ్రాహ్మడు, ఇక్కడ అగ్ని, భూదేవి, పంచభూతాలు ఎట్లాగో ఉన్నాయి ఓపెన్గా ఉన్నప్పుడు. గురూజీ బ్రాహ్మణ్సే చేయాలని ఏమైనా ఉందా ఇందులో? మన క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు కూడా పాటించచ్చు? ఇందాక చెప్పాను కదమ్మా, ఎవరైతే ప్యూర్గా న్యాచురల్గా ఉంటారో, ఇంకొక జంతువుది ఇంకో జీవిది మనకు లేనప్పుడు ఈ మంత్రాలను వచ్చో పొద్దున్న బ్రహ్మముహూర్తం టైంలో లేచి స్నానం చేసి ఆచమనం చేసుకొని వీళ్ళందరూ కూడా అందరూ చేయొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక మతం అనేది ఏం లేదు, ఇలా పాటించే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి పవర్ఫుల్ అది. గురూజీ ఇప్పుడు రాష్ట్ర కోసమా, దేశ కోసమా, లేకపోతే వర్షాల కోసమా, లేకపోతే వివాహాల కోసమా, సంతానం కోసమా, ఇవన్నీ ఇందులో ఉంటాయా గురూజీ యజ్ఞంలో? చాలా మంది ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. యజ్ఞం, కోటి గణపతి యజ్ఞం ఫస్ట్ చేశాక అప్పుడే అన్ని గణపతి విఘ్నాలకి నివారించే స్వామి గణపతి స్వామి. ఇంకేం కావాలి? అండ్ గణపతి వామకి కనెక్ట్ అయ్యేది డైరెక్ట్ది యజ్ఞం ఒకటే. అది మనం చేస్తే ఇంకేం కష్టాలు ఏముండదు. మళ్ళీ దోషాలు, గ్రహ దోషాలు అన్నీ పోతాయి. 9 గ్రహాలు నక్షత్రాలతో ఎటువంటి ఎఫెక్ట్ ఏదున్నా కూడా యజ్ఞం చేయడంతో వాళ్ళందరినీ మనం మనతో పాటు ఉంచుకుంటున్నాం, చక్కగా కుటుంబాన్ని చేసుకుంటున్నాం. ఓకే గురు. ఈ యజ్ఞం యొక్క ఫలితం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఒక్కసారి చేస్తే చాలా, లేకపోతే చేస్తూ ఉంటే దాని పవర్ వస్తూ ఉంటుందా? చేస్తూ ఉంటే పవర్ పెరుగుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు మన డబ్బులు సంపాదిస్తారు, ఒక 1000 రూపాయలు వస్తే ఊరుకుంటే కొందరు లక్షలు కావాలంటారు, కోట్లు కావాలని చేస్తూనే ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే యజ్ఞాలు కూడా చేస్తున్న కొద్దీ ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది మనకి. గురుజీ ఇందాక చెప్పినట్టుగా యజ్ఞంలో ధనవంతులు పేదలు అనేది ఉంది, కానీ ఈ పెద్ద యజ్ఞం అంటే పేదవాళ్ళు ఎలా మీ దగ్గరికి అమౌంట్ కానీ ఇవిగా మీరు అందరూ వచ్చి యజ్ఞంలో పాల్గొనండి, డబ్బులు ఏమి కాదు. ఆ సామాగ్రి అవుతుందో మీరు సామాగ్రి తెచ్చుకుంటే మీకే మంచిది, ఒక్కరు తెచ్చుకొని రండి చాలు. అంటే వాళ్ళకి ఫలితం వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫలితం వెళ్ళాలంటే వాళ్ళు తెచ్చుకోవాలి. గురుజీ ఇంత పెద్ద యజ్ఞం మీరు చేస్తున్నారు కదా, సో దీనికి పంతులు ఇవన్నీ మీరు పంతులు గారు అది ఇవెల్లా మీరు ఎలా అది ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నారు, ఇంత పెద్ద యజ్ఞం చేసేటప్పుడు పంతులకి వాటికి సంథింగ్ చాలా పెద్ద హోమం చేస్తున్నారు కదా, దీని గురించి మాకు ఇంకా సందేశం ఇస్తారా? ఖర్చులు అవేమీ చూడకండి, బేసిక్ అయితే మెయిన్ కావాల్సింది అగ్ని. మంత్రం పఠించాలంటే అది కొంచెం పాటించండి. అగ్నికి కావాల్సినవి మెయిన్గా నెయ్యము, వరి పేలాలు, అటుకులు చాలు తీసుకొస్తే చేసుకోవచ్చు. మిగతాది ఏం చూడకండి, రండి మేము సాయం చేస్తాం, అందరం కలిసి చేసుకుందాం. ఇది నాది కాదు, మనం కలిసి చేద్దాము. మనం ఇవన్నీ కూడా ఇవాళ మనం మొదలు పెట్టట్లేదు, మన పూర్వీకులు ఎప్పుడో మొదలు పెట్టారు, ఎన్నెన్నో తరతరాలు చేశారు, 100,000 సంవత్సరాలు. మనం ఓన్లీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అంతే. సో వాళ్ళందరిది కూడా మనలో నిండి ఉంటుంది, మనతో పాటు జరుగుతుంది. ఇంకా గురుజీ యజ్ఞంలో చివర పూర్ణాహుతి అంటే ఏమిటి? దాన్ని చూస్తే ఎందుకు అంత పుణ్యం వస్తుంది అంటారు? పూర్ణాహుతి ఫైనల్గా దేవుళ్ళకి, కాస్మోస్కి, అందరికీ కూడా ఒక ఫుడ్ అనమాట. అది
నాకు ఒక భోజనం ఆహారం తీరుస్తున్నాము, ఒక అమ్మవారు పెట్టాక అమ్మవారి ద్వారా చేస్తున్నాము అంతా కూడా. సో అమ్మవారి దీవెనలు కావాలి అని అంటే పూర్ణాహుతి చేయాలి. పూర్ణాహుతిలో పూర్ణ ఆహుతి ఇలా అన్నీ కూడా పెట్టిస్తాము. సో మనకున్నవన్నీ కూడా పోతాయి, అన్ని రకాల కష్టాలు పోయి మంచి రోజులు వచ్చేసి కొన్నిసార్లు పూర్ణాహుతి చేసినప్పుడే వానలు మొదలవుతాయి కూడా. అసలు అంత పవర్ఫుల్ ఉంటుంది కూడా అది. గురూజీ, చివరిగా మమ్మల్ని చూస్తున్న లక్షాది మంది భక్తులకు, యువతలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి గురువు గారు? ప్రతి ఒక్కరూ మా గణపతి కోటి గణపతి మహాయజ్ఞంలో పాల్గొనండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది అద్భుతం. మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నా, పంచుకుంటున్నా. ఆ తర్వాత మీ కళ్ళకి ఎవరు కనిపిస్తే వాళ్ళు, చెవులకి వినిపించిన వాళ్ళందరికీ మీ సాయశక్తుల మీకు ఎంతైతే అంత మీ ఫుల్ ట్రై చేసి వాళ్ళు ఆరోగ్యాలతో హెల్త్ అండ్ హ్యాపీనెస్తో ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఉండేట్టుగా ఏం చేయాలో అది చేయండి. మేక్ ష్యూర్ దట్ హూ ఎవర్ యువర్ ఐస్ కెన్ సీ, యువర్ ఇయర్స్ కెన్ హియర్, దే ఆర్ హెల్తీ అండ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. గురువు గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మహాకోటి గణపతి యజ్ఞం గురించి ఇంత చక్కగా వివరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారమ్మా. ఓం గం గణపతే నమః. చాలా బాగా చేశావు, చాలా సంతోషము. ఈ జర్నీ ఇప్పుడే మొదలైంది. నీలాంటి ఇంత దేవీలు, ఆ దేవుళ్ళందరూ నీలో ఉండి మంచిగా పలికించేసి ఈ యొక్క భూమిలో ఇప్పుడు అవసరము ఈ టైంలో ఈ మహత్తర పుణ్య కార్యక్రమానికి దేవుడు నిన్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ గురూజీ.